రే వాళ్ళని చూడండి రా, ఒక లైలా మజ్ను, దేవదాసు పారు, రాజు షైని. వాళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్స్ రా. వినోదిని చమ్మక్ చంద్ర, శాంతి స్వరూపు, హైపరాది, వాళ్ళందరూ జబర్దస్త్ జంటలు రా. వాళ్ళని చూస్తుంటే నాకు ఏదేదో జరిగిపోతుందప్పా. ఇంకానే జారిపోతే లేదు. సావిత్రి మరి సన్నీ లియాను స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెడుతున్నాను. రీతు ఏం ఆలోచిస్తున్నావు? ఇక్కడ కూడా ప్రాజెక్ట్ గురించేనా? నా గురించి ఆలోచించవచ్చు కదా. మన అవుటింగ్ వచ్చాం కదా, డేటింగ్ ఎలా చేద్దాము అని. ఇంకానే బ్యాటింగ్ అనుకున్నాను. అబ్బో బ్యాటింగ్ గురించి తమరే మాట్లాడాలి. మరి ఎప్పుడు చూడు రన్అట్ డకౌటేగా. నేను ఫీల్డ్ లోకి వచ్చి ఎన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యాను నీకేం తెలుసు? అదే ఫస్ట్ నైట్ అప్పుడు ముహూర్తాలు ఎందుకు పెడతారనుకున్నారు? డక్అవుట్ రన్అట్ అవ్వకుండాను. అబ్బో తమరు ఏదో సెంచరీ చేసినట్టు. సెంచరీయా? నీలాంటి వాళ్ళే బొంబాయి టైం దుప్పటి కప్పుకుని పక్కకి తిరిగి పడుకున్నారంట. బస్సు రెడీ. అరే రాజు, చాలా టైర్డ్ అయిపోయావురా, ఎక్కడన్నా స్టే ఉంటే ఆగుదాం. బాగుంది. ఈ హౌస్ అని చూస్తుంటే ఎక్కడో వాస్తుదోషం ఘోషిస్తున్నట్టుంది. నీ గోసరా, నీ గోసే. నాకైతే ఈ ప్లేస్ పిచ్చి పిచ్చిగా నచ్చేసిందిరా. నాకు కూడా ప్రైవసీ కోరుకునే వాళ్ళకి బెస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. తమరి కోరికలేంటో? నా కోరిక చెప్పనా? సావిత్రి, కోరికలంటే కామంతో కూడినవి కావే. ముందా సన్నీ లియాని పడుకోబెట్టు. న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చినాయి చెప్పనా? ఎందుకు? 4 కంప్యూటర్లు తెప్పిపోని, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం. ముందది ఓకే, అందరు ఫ్రెష్ అప్ అయ్యారండి, వెళ్ళండి. మనం ఇటు వెళ్దామా? పైకి వెళ్దాంపా. అక్కడ ఎరా సదా ప్యాకెట్ ఆడదామండి. ఎందుకు? పచ్చికలు ఆడుకో. మేము ఓడిపోయిన అమ్మాయిని కప్పు చెప్తాం, పండగ చేసుకుందాం కానీ. ఓయ్ ఏంటా మాటలు? సొల్లాపండ్రా. అయినా ఎవడు నోరు జారుతాడా, ఎవడి మీద కౌంటర్ వేద్దామని రెడీగా ఉంటారు. అయినా మన ఇండియాలో పక్కనోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ మన పని మీద పెట్టుకుంటే ఈ పార్టీ గిన్నిస్ బుక్ లో ఎక్కేవాళ్ళం. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే హీరోలు అవుతారు. ఎవడి సినిమాకి వాడే హీరో, ఎవరి వాడే హీరో. డియర్ ఫ్రెండ్స్, సిగ్గు పడకుండా ఎవరికేం కావాలో వేసేయండి. కొట్టు. మీరేంటే? మరేంటి, మీరేనా తాగేది? పుట్టగానే పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, తరువాత డబ్బా పాలు తాగినప్పుడు నో అబ్జెక్షన్, పెరిగి పెద్దయ్యాక బోన్ విటాలు బూస్ట్లు తాగినప్పుడు నో అబ్జెక్షన్. అప్పుడు లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. ఏ అమ్మాయిలతో పెట్టుకోవద్దు, చాలా అప్డేట్ అయ్యారు. అయినా లాస్ట్ పెగ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప. ఏ శైలు, ఏం చేస్తున్నావే? నీ నడుము కొలత చూస్తున్నాను రా. రేపు ఊరు వెళ్ళాక జత బట్టలు కొనుద్దామని. ఛా, అమ్మాయి అల్లుకుపోతుంటే హక్ చేసుకోవడం మానేసి పిచ్చి ప్రశ్నలు ఏంట్రా? ఈ కాలం అమ్మాయిలు ప్రేమ పెళ్లి విషయంలో తలదించుకోకపోవచ్చు, అలా అని సిగ్గు లేకపోవడం కాదు. అన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడుకోవచ్చు, అలా అని బరితెగించిన వాళ్ళని కాదు. అబ్బా అది కాదమ్మా, నేను ఒక తిండిపోతుని. నా ధ్యాస అంతా తిండి మీద, ఆకలి మీద ఉంటుంది. నువ్వు ప్రేమించినంత ఇదిగా నేను ప్రేమించగలనా? పిచ్చి మొద్దు, నీ ధ్యాసని నీ శ్వాసని నా వైపు తిప్పుకునే బాధ్యత నాది. అన్ని వ్యసనాల్లోకి అతి భయంకరమైన వ్యసనం ఏంటో తెలుసా? ఏంటి? శృంగారం. అవునా? బంగారం. నా ఫుల్ సపోర్ట్ నీకేరా. హలో, అవునా? ఎప్పుడమ్మా? ఎప్పుడు జరిగింది? అవునా? అయ్యో ఆగు, నేను ఇప్పుడే వస్తున్నాను. సరేనా? జాగ్రత్త. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు బయటికి వెళ్ళాడంట, యాక్సిడెంట్ అయిందంట. ఈ విషయం రాజుకి చెప్తాను, ఓకే? సరే పద. డియర్ టీమ్ మెంబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఏ, నువ్వు జాబ్ మానేస్తావా? ఈ ఎక్కసెక్కలే తగ్గించుకుంటే మంచిది. కులిచోకులకి కులిపోయి ఉంది ఈ డొల్లు మైండ్ అంతాను. ఈ జన్మకి షాదీ అవ్వదు అంతే. నువ్వేమనుకున్నావు చెప్పారా? మనం అవుటింగ్కి వెళ్ళడానికి మన హెచ్ఆర్ పర్మిషన్ ఇచ్చాడు. 1 వీక్.
ఔటింగా జనక జజ్జనక జజ్జనక. హెచ్ఆర్ ఆఫర్ చేసింది అవుటింగ్ కి, అదర్ విజిటింగ్ కి కాదు. ముసుగుచ్చే ఔటింగ్ అంటే ఆల్మోస్ట్ డేటింగేగా. ఏ ఆ ఫీలింగ్ లో ఉన్నట్టున్నావు. చారీ ఏం చేసినా నాకు ఓకే. సావిత్రి ముందా సన్నీ లియోన్కి స్లీపింగ్ పిల్ ఇచ్చి పడుకోబెట్టు. పైకి పవిత్రంగా కనిపిస్తున్నా లోపల సన్నీ లియోన్ కితకితలెడుతుందా? టాపిక్ ఎక్కడికి వెళ్తుంది? పాయింట్కి రండి. అరే అది సరే కానీ మన టీం మెయిన్ పిల్లర్ ఏడరా? మెయిన్ పిల్లరే కాదు, మన హెచ్ఆర్ నొప్పిచ్చింది, మన అవుటింగ్ ప్లాన్ చేసింది కూడా. హీఈస్ మెగారాజ్, మెగాస్టార్ కి మెగా ఫ్యాన్. హాయ్ గైస్. హాయ్. చెప్పండి ఏంటి రమ్మన్నారు? రాజ్ నీతో 1 వీక్ స్పెండ్ చేయాలనుకుంటున్నాడు, ఏమంటావు? రాజు ఓకే అంటే నేను లైఫ్ లాంగ్ ఉండడానికైనా రెడీ. నేను రెడీ. సావిత్రి ముందా సన్నీ లియోన్ని పడుకోబెట్టమన్నా. దీని ఫేస్ చూసి పసిపాప అనుకున్నారా? పెద్ద కసిపాపరా ఇది. కసి కసి అంటే కెరియర్ మీద అనుకున్నాను, నా మీదని నాకు ఈ రోజే తెలిసింది. టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టుంది. రాజు నువ్వు చెప్పు, మనందరం ఔటింగ్ ఎక్కడికి వెళ్దాం? బిగ్ బాస్ హౌస్ తెలుసా నీకు? అలాంటిది నాకు తెలిసిన గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ నో వాచ్మెన్, నో ఓనర్, నో రిస్ట్రిక్షన్స్. ఇప్పటికిప్పుడు ఔటింగ్, దూర ప్రయాణాలు అంటే గ్రహాలు అనుకూలించద్దు. రే చారి, మనస్ఫూర్తిగా అనుకునేదే మంచి ముహూర్తం రా. మన మనసు బాగుంటే గ్రహాలు కూడా మనకి అనుకూలిస్తాయి. మళ్ళీ వేసేసింది. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం? రేపే. భలే 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 మగాడి పోయ్. గున్నా గున్నా మామిడి. అవునా, సూపర్ రా, భలే పాడారు. అన్నా మస్తు పోరీలు వస్తున్నారన్నా. యు ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఏమున్నవే రేయ్ పదండ్రా. పదండి పదండి, టైం అయింది అసలే. నా పంచాంగాన్ని అవహేళన చేశారు కదా, చూసారా రౌడీ వెధవులు మన అమ్మాయిని ఎలా హేళన చేశారో.
వేర్ దెర్ ఇస్ ఎన్ యాక్షన్ దెర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్. ఆపరా రే. రేయ్ ఇప్పుడు ఏం కాలేదు కదా, ఎందుకు ఎక్కువ చేస్తున్నావు? ఇలా టిష్యూలా చూస్తే ఇష్యూలే అవుతాయి మరి. టైమింగ్ లో చారిగడ ఫస్ట్ టైం పంచరా. నువ్వు తిను. రాజ్ దెబ్బలేమన్నా తగిలాయా? అబ్బా దెబ్బలా? వినడానికి ఎంత వినసంపుగా ఉందో. సావిత్రి సావిత్రి, నువ్వు అనుకున్న దెబ్బలు అవి కావే. ముందా సన్నీ లియోన్ కి స్లీపింగ్ పిల్. నీకేం అవ్వలేదు కదా? కొట్టిందే నేనైతే నాకేమవుద్ది? అయినా అలా కొట్టవేట్రా? రేయ్ మెగారాజ్ వన్స్ కమిట్ అయితే కాంప్రమైజ్లు కన్వీనియన్స్లు ఉండవు, పగిలిపోవటాలే. మళ్ళీ వేసేసాడు రా. అరే పంచులు పిచ్చోడా, ఇక్కడ అందరూ డల్లుగా అంటే నీ కామెడీగా ఉందా? తూ నీ బతుకు. పదండి పదండి పదండి. రే గణేష్, ఎవరో మనల్ని ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నారా? అసలు సైడ్ ఇవ్వకు. పోనీ పోనీరా పోనీరా రేయ్ గణేష్. రేయ్ పోనీరా, ఫాస్ట్‌గా పోనీ. రేయ్ గణేష్ పోనీరా, రేయ్ పోనీరా పోనీ. పోనీ పోనీ పోనీరా రేయ్. మనమే గెలిచావు. అంతా పోటా. రే ఏంటి ఇలాంటి హోటల్ తీసుకొచ్చారు? పెద్ద హోటల్ తీసుకెళ్తే మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి కదా. అయినా అది భోజనం చేసిన వాళ్ళు అడగాలి, నీలా టేస్ట్ చేసి వదిలేసే వాళ్ళు కాదు. నీకు లేచినా ఆకలేసినా ఏం చేయగలం? వెనకటి నీళ్ళంటాడే లేచింది లేచిందని కానీ భార్య పరిగెత్తుకుంటూ వచ్చిందంట. తీరా చూస్తే హెయిర్ పెట్టిన జల్లి చూపించి ఎంత స్ట్రైట్గా లేచిందో అన్నాడంట. సామెతలు చెప్పు, తప్పులేదు. సామెత పేరుతో బూతులు చెప్పావు అనుకో, రేపు నేను చంపి నీ సమాజం మీద బూతులతో కొటేషన్ రాయిస్తా. ఆర్డర్ చెప్పండి సార్. ఓకే, మీ అందరికి టీ అండ్ కాఫీ ఓకే కదా? ఓకే వెయిటర్ సార్ 5 కాఫీ అండ్ 5 టీ. ఓకే సార్. ఛా, సరదాగా ఉన్న ట్రిప్ని డిస్టర్బ్ చేశాడు సాలేగాడు. వాడి మనన వాడిని వెళ్ళనిస్తే మనకి హెడ్ఏక్ ఉండేది కాదు కదా. అయినా ఈ మూడు నుంచి బయటపడాలంటే బేసిక్గా ఏదో గుళ్ళోకి వెళ్ళి రిలాక్స్ అవ్వాలి మరి. ఏమంటారండి?